హలో గాయ్స్, ఐమ్ మహా. ఈ భవనరేన్ క్షేత్రంలో విష్ణుమూర్తి స్వయంభూగా వెలిసారు. స్వయంగా నారదుడే విష్ణుమూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేసిన ప్రదేశం ఇది. నారదుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవిని సంసారం కోసం ఎగతాళి చేస్తే విష్ణుమూర్తి కోపం వచ్చి శపిస్తే నారదుడు ఆడపిల్ల వేషంలో ఈ భూమి మీద అవతరించాడు. అదే ఈ ప్రదేశం. అప్పుడు నారదుడిని ఇక్కడ ఉన్న ఒక రాజు వివాహం చేసుకున్నాడు. నారదుడికి 1000 మంది సంతానం పుట్టారు. ఒక యుద్ధం వచ్చి యుద్ధంలో పిల్లలు భర్త అందరూ చనిపోయారు. శవాల గుట్ల మీద నుంచి నడుచు వెళ్తూ ఆకలేస్తే ఒక చెట్టు పండును తింటూ ఉండడం అది చూసిన విష్ణుమూర్తికి చాలా జాలి కలిగి నారదునికి శాప విమోచనం చేశారు. ఇక్కడ ఈ గుడి ముందు ఒక చెరువు, కొంచెం దూరంలో ఇంకొక చెరువు ఉంటాయి. వీటిని నారద కుండం, విష్ణు కుండం అంటారు. నారద కుండంలో ఒక చెయ్యి పైకెత్తి మునగడం వల్ల ఇప్పటికీ నారదుని చేయికి గాజులు ఉంటాయి. మాఘమాసం మొత్తం ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. ఈ గుడి కాకినాడకి సామర్లకోటకి మధ్యలో ఉంటుంది. చాలా మహిమాన్వితమైన గుడి, తప్పక దర్శించుకోండి.